హే గాయ్స్, వెల్కమ్ టు ది ఛానల్ రాకీ బాయ్. నేను మీ రాకేష్ రెడ్డి. రాకీ బాయ్, నాకు డౌట్. ఈ మధ్య రీసెంట్ గా ఒక లాస్ట్ 1 month నుంచి ఈ 5 లక్షల వర్క్ వీసాలు ఏదో ఇస్తుందంట కదా ఇటలీ. తెగొచ్చేసేస్తుంది అసలు. సో 5 లక్షల వీసాలు ఇచ్చేస్తుంది ఇటలీ, అప్లై చేసుకోండి. 5 లక్షల వీసాలు ఇచ్చేస్తుంది ఇటలీ, అప్లై చేసుకోండి. అసలు ఏంటిది? దాని గురించి ఏమైనా చెప్పొచ్చుగా మాకు. నువ్వు ఇటలీలోనే ఉన్నావుగా. నాకు కూడా 15 రోజుల నుంచి కొట్టేస్తుందిరా. ఏంటంటే ఏ ఫీడ్ ఓపెన్ చేసినా మనకే అది వస్తుంది. 5 లక్షల వర్క్ వీసాలు ఇస్తుంది ఇటలీ, 5 లక్షల వర్క్ వీసాలు ఇస్తుంది ఇటలీ, అప్లై చేసేయండి వెళ్ళిపోండి, అప్లై చేసేయండి వెళ్ళిపోండి. సో మాట్లాడదాం దాని గురించి. బిఫోర్ దాట్ గైస్, నేను ఇటలీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట, మిలాన్ లో ఉంటాను. డిస్కస్ చేద్దాం దీని గురించి. ఎందుకంటే ఈ ట్రాప్ లో పడిపోతున్నారు చాలా మంది మన యువత అని చెప్పేసి నాకు అనిపించింది. అంటే ఈ వీడియోస్ ట్రాప్ లో పడిపోతున్నారు. ఆ ట్రాప్ ఏంటిది అంటే, మనోళ్ళేం వీడియోలు చేసేస్తున్నారు, 5 లక్షల వీసాలు ఇచ్చేస్తుంది, 5 లక్షల వీసాలు ఇచ్చేస్తుందని. కానీ దాని గురించి ఇన్ డెప్త్ గా చెప్పట్లా. ఇన్ డెప్త్ గా చెప్పకపోతే ఏమవుతుంది? పాపం వాళ్ళ ఇంటెన్షన్ కూడా అది కాదు. వీడియోస్ చేసే వాళ్ళ ఇంటెన్షన్ ఏముంటది, మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని చేస్తారు. కానీ అక్కడ బిహైండ్ ద సీన్స్ ఏమైతుంది అంటే, మీ వీడియోస్ చూసిన ప్రతి ఒక్కడు అప్లై చేయటం ఎట్లా అని చెప్పేసి ఏదో కన్సల్టెన్సీని తగులుకుంటాడు. కన్సల్టెన్సీ వాడు ఏమంటాడు, వచ్చేసే డబ్బులు కట్టేసి మనం అప్లై చేసేద్దాం, వీసా వచ్చేసి నేను ఇటలీలో దింపేద్దాం. ఇంక ఇదే కాన్సెప్ట్ కన్సల్టెన్సీది. సో వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు. వాళ్ళు ఏదో డాక్యుమెంటేషన్ చేసాము, అది చేసాము, ఇది చేసాము, వర్క్ అప్లై వీసా అప్లై చేసాము, రిజెక్ట్ అయిపోయింది లాస్ట్ కి అని చెప్పేసి వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు అయితే పక్కన పెట్టేసుకుంటారు. ఇదో బ్యాచ్ ఉంది. ఇంకో బ్యాచ్ ఉంది. వాళ్ళు ఏం చేస్తారు, అటు చేసి ఇటు చేసి ఎట్లా కొట్లా మనోడిని ఇట్లీ వరకు చేరుస్తారు. ఆ వీసా తిప్పించి ఇట్లీ వరకు చేరుస్తారు. ఇట్లీ వచ్చిన తర్వాత ఆడికి జాబ్ ఉండదు. ఇక్కడ వీసా ఉంది కానీ జాబ్ లేదు. సో ఇక్కడికి వచ్చి ఏం చేయాలి అప్పుడు? అర్థమైందా? ఇలాగా జరుగుతున్నాయి అనమాట. ఇలాగా మీ లైఫ్ ని స్పాయిల్ అయితే చేసుకోకండి. ఇలాంటి వాటిల్లోకి దిగి ఇన్ఫర్మేషన్ కావాలి, ఇన్ డెప్త్ కావాలి అంటే డిస్కస్ చేద్దాం గైస్. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేసేయండి. సో మేబీ ఒక ఫుల్ వీడియో అయినా చేయడానికి ట్రై చేస్తాను, మీ కామెంట్స్ చదివి. లేకపోతే ఒక లైవ్ సెషన్ ఏదన్నా పెట్టుకుందాము, సో దట్ మీరు క్వశ్చన్లు అడగొచ్చు, నేను అక్కడ ఆన్సర్లు చెప్పొచ్చు. ఐ నో దిస్ ఇస్ నాట్ దాట్ బిగ్ ఛానల్. కామెంట్స్ ను బట్టి నేను షార్ట్ ఫార్మాట్ లో చేయాలా, లాంగ్ ఫార్మాట్ లో చేయాలని చెప్పేసి డిసైడ్ అవుతాను. కాకపోతే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ 5 లక్షల వీసాలు అనేది ఇప్పుడు కొత్తగా ఏమీ స్టార్ట్ చేయలేదు. 2026 నుంచి 8 వరకు ఇది కొత్త కాన్సెప్ట్ ఏం కాదు. 23 నుంచి 25 వరకు జరిగింది. ఇట్లా ఎవ్రీ 3 years కి వాళ్ళు 5 lakh వీసాస్ అనేవి వదులుతానే ఉన్నారనమాట. సో ఇయర్లీ సమ్వేర్ అరౌండ్ 1,65,000 or 64,000 వీసాస్ అనేవి ఉంటాయన్నమాట, వర్క్ వీసాస్. మన ఇండియన్స్ కి 2023 ఇయర్ లో 5,700 చిల్లర వీసాలు వచ్చాయి గైస్, వర్క్ వీసాలు, ఈ కాన్సెప్ట్ ప్రకారం. సో మీరు అర్థం చేసుకోండి, 5 లక్షల వీసాలు టెంప్ట్ అయిపోకండి. ఫిగర్ పెద్దగా కనిపిస్తుంది కదా అని చెప్పేసి. ఇన్ డెప్త్ కి వెళ్తే అది సీజనల్ కింద ఉన్నాయి, నాన్ సీజనల్ కింద అని చెప్పేసి ఉన్నాయి, టెక్నికల్, నాన్ టెక్నికల్. టెన్షన్ పడకండి, ఆత్ర పడకండి, కన్సల్టెన్సీల దగ్గరికి వెళ్ళి డబ్బులు పోగొట్టుకోకండి. సో మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి.